బిగ్ బాస్ సీజన్ 9 మరో వీకెండ్ రానే వచ్చింది. ఎన్నడూ లేని విధంగా నాగార్జున ఒక లెవెల్లో సీరియస్ అవుతూ ఎంట్రీ ఇచ్చాడు. ఇక రావడంతోనే అసలేంటి ప్రాబ్లం రీతు, అసలేంటి నీకు పవన్కు డిమాండ్ పవన్కు ప్రాబ్లం ఏంటి అని అడిగాడు. రీతు సైలెంట్గా తలదించుకుంది. డిమాండ్ పవన్ అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు అంటూ సీరియస్ లుక్ ఇచ్చాడు నాగార్జున. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నావా లేక ఇంకేమనుకుంటున్నావు అంటూ పవన్ మీద సీరియస్ అయ్యాడు నాగార్జున. బిగ్ బాస్ ఓపెన్ ది గేట్ తెరవండి, పవన్ బయటకు వస్తాడు, బిగ్ బాస్ నుండి అర్హత పవన్కి లేదు అని అనేసరికి హౌస్మేట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కెప్టెన్ రూమ్లో నువ్వు రీతుతో చేసిన పనేంది, అలాగే తోసేస్తావా ఒక అమ్మాయిని? ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో అంతమంది చూస్తుంటే నువ్వు అలా బిహేవ్ చేస్తున్నావు అమ్మాయితో. ఒక ఆడపిల్లని అలా ఎలా తోసేసావు చెప్పు? ఒక రోడ్డు మీద రౌడీలాగా బిహేవ్ చేశాను. ఒక పక్క సంజన చెప్తూనే ఉంది, తమ్ముళ్ళలాగా చెప్తున్నాను, బ్యాడ్ అవుతావు అని. అయినా నువ్వు వినిపించుకుంటే కదా, టాస్కుల్లో పొడుస్తున్నాను కదా, నన్నెవరు ఏమంటారు అనుకున్నావు కదా. నీకు ఈ వారం ఎల్లో కార్డ్ ఇస్తున్నా, జాగ్రత్త. ఇకనైనా ఎవరితో ఎట్లుండాలో, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో. బిగ్ బాస్ హౌస్ అంటే కేవలం టాస్కులు ఆడడం, కుమ్మేయడం కాదు, పద్ధతి సంస్కారంగా ఉండాలి అంటూ డిమాండ్ పవన్ ఒక లెవెల్లో వార్నింగ్ ఇచ్చాడు మన నాగార్జున.